వ్యక్తి XYZ అను 3 వస్తువులను ఒక్కొక్కటి 2500 రూపాయలకు అమ్మాను. అమ్మిన ధర సేమ్, అది అర్థమైంది. ఎక్స్ని 30% నష్టానికి, 30% నష్టము అంటే 30% లాస్, 30% భిన్నములో 3/10 లాస్ అంటే కాస్ట్ ప్రైస్ గనక కొన్న ధర 10 ఉంటే దాని మీద 3 రూపాయలు నష్టం వచ్చింది అంటే అమ్మిన ధర ఎంత అవుతుంది? 7 అవుతుంది. అమ్మిన ధర ఎంత అవుతుంది? 7 అవుతుంది. ఫస్ట్ క్వశ్చన్ని అర్థం చేసుకుంటాను. వైకి 36.36% ప్రాఫిట్. వై ఏమో ఇంకో ట్రాన్సాక్షన్ చేశాడు, 36.36% ప్రాఫిట్. 36.36 దీని వాల్యూ ఎంత సార్? 4/11 ప్రాఫిట్ కాబట్టి అప్పు. ఇది కనుక 9 తోటి డివైడ్ అవుతే హారంలో 11 ఉండాలి. ఇది కనుక 11 తోటి డివైడ్ అవుతే హారంలో 9 ఉండాలి. ఆల్రెడీ శాతాల్లో డిస్కస్ చేశాం. అంటే కాస్ట్ ప్రైజ్ 11, ప్రాఫిట్ ఎంత? 4. ప్రాఫిట్ ఎంత? 4. అమ్మిన ధర ఎంత అవుతుంది? 11 మీద నాకు 4 రూపాయలు లాభం వస్తే అమ్మిన ధర ఏమవుతుంది? 15 అవుతుంది. అమ్మిన ధర ఏమవుతుంది? 15 అవుతుంది. మూడోది ఏమిచ్చాడు? రైట్, ఇఫ్ దెర్ ఈజ్ నో ప్రాఫిట్ నో లాస్. ఓకే, 2 ఇచ్చాడు, నో ప్రాఫిట్ నో లాస్ అన్నాడు. 2 ఇచ్చాడు ఇక్కడ. ఇది కాస్ట్ ప్రైజ్, ఇది నో ప్రాఫిట్ నో లాస్. అంటే టోటల్ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వలెంట్ టు టోటల్ సెల్లింగ్ ప్రైస్. సేమ్ అదే మోడల్ సార్. టోటల్ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వలెంట్ టు టోటల్ సెల్లింగ్ ప్రైస్. ఇది 7, ఇది 15. ఈ రెండింటిని ఫస్ట్ ఈక్వల్ చేద్దాం. ఎప్పుడు ఈక్వల్ అవుతుంది? దాని యొక్క కాసాగు దగ్గర ఈక్వల్ అవుతుంది. ఎల్సిఎం ఆఫ్ 7, 15 ఎంత? 105. ఎల్సిఎం ఆఫ్ 7, 15 ఇది 105. 105 అంటే దీన్ని మనం దేంతో మల్టిప్లై చేయాలి? ఇంటూ 15 తోటి చేయాలి. దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి? 7 తోటి చెయ్యాలి. ఫస్ట్ 2 ప్రోడక్ట్లది సేమ్ చేస్తాను, మూడో వాల్యూకి అదే వాల్యూ ఇస్తాను. 7, 15 అది ఫస్ట్ ఈక్వల్ చేద్దాము. ఎల్సిఎం ఆఫ్ 7, 15 అది 105 అంటే ఇంటూ 15 ఇంటూ 7, 105, 105. ఇది కూడా 105. ఎందుకు సార్ ఇది కూడా 105? రైట్, 3 వస్తువుల అమ్మిన ధర సమానము. 3 వస్తువులు అమ్మిన ధర సమానము అంటే ఇక్కడ ఏమవుతుంది? 105, 105, 105. టోటల్ ఎస్పి ఏమవుతుంది? 315. టోటల్ ఎస్పి ఏమవుతుంది? 105, 105, 105. టోటల్ ఎంత అవుతుంది? 315. ఇక్కడ కూడా నాకు 315 ఉండాలి. ఎందుకనంటే నో ప్రాఫిట్ నో లాస్ అన్నాడు. ఎప్పుడు మనకు 0% ప్రాఫిట్ లాస్ వస్తుంది? కొన్న ధర ఈక్వలెంట్ అమ్మిన ధర అయినప్పుడు. సో దీన్ని 15 తోటి మల్టిప్లై చేస్తే ఇది 150 అవుతుంది. ఇది 7 తోటి మల్టిప్లై చేస్తే ఇది 77 అవుతుంది. 150 ప్లస్ 77 ఇది 227. అంటే దీనికి ఎంత కలిపితే నాకు రైట్ 315 వస్తుంది? 88. 88 కలిపితే నాకు 315 వస్తుంది. 315 వస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? అందరికీ ఈ లాజిక్ అర్థమైంది కదా సార్? క్వశ్చన్లో ఏమన్నాడు? ఇదేమో ఎక్స్ ఆర్టికల్కి, ఇదేమో వై ఆర్టికల్కి, ఇదేమో జెడ్ ఆర్టికల్కి. XYZ క్వశ్చన్లో ఏమన్నాడు? ఆర్టికల్ Z యొక్క కొన్న ధర ఎంత? ఆర్టికల్ Z యొక్క కొన్న ధర ఎంత? ఇక్కడ మీరు చూస్తే గనక రైట్ ఇది ఎంత ఉంది సార్? 88 ఉన్నది. 88 ఉన్నది. కాస్ట్ ప్రైస్ 88 ఉన్నది. ఎప్పుడది? సెల్లింగ్ ప్రైస్ 105 అయినప్పుడు. అప్పుడు అది 105 అయినప్పుడు. క్వశ్చన్లో ఏమన్నాడు? 2520కి ఎంత? 2520కి ఎంత? ఇది చూస్తూనే ఉంటే మనకు అర్థమవుతుంది. రైట్, 80 ఇదేమవుతుంది? 2520 by 88 into 105 by 88 into 105. ఆర్ యు ఆల్ విత్ మీ? సో 88 కాస్ట్ ప్రైజ్ వచ్చినప్పుడు సెల్లింగ్ ప్రైజ్ ఎంత? 105. 2520కి ఎంత? 2520కి ఎంత? ನಾವು ఇక్కడ చూస్తే ఆన్సర్ 11 తోటి ఏది డివైడ్ అవుతుందో చూద్దాం సార్. ఆన్సర్ 11 తోటి. కాస్ట్ ప్రైజ్ క్వశ్చన్లు ఏమన్నాడు? కాస్ట్ ప్రైజ్ రైట్ ఇది
ఇఫ్ దెర్ ఈస్ నో ప్రాఫిట్ ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ జెడ్. ఒక రైట్ ఆర్టికల్ జెడ్. సో ఆర్టికల్ జెడ్ ఇది ఏమో 85 అవుతే ఇది 105 అయింది. ఇది 2520 అవుతే ఇది ఎంత అవుతుంది? ఇది ఎంత అవుతుంది? ఈ ఈక్వేషన్ చూడండి సార్. సో 88కి ఒక్క నిమిషం, ఇక్కడ వరకు అందరికీ క్లియర్గా సార్. 88 105. నా ఇక్కడ చూడండి సార్. రైట్ 88 అవుతే సెల్లింగ్ ప్రైస్ 105 అయింది. 2520 అవుతే ఏమవుతుంది? మామూలుగా మీరు ఈ క్యాల్కులేషన్ చేస్తారు. క్యాల్కులేషన్ ఏంటి? 2520 by 105 ఇంటూ 88. ఇక్కడ చూడండి సార్, 88లో 11 అనే ప్రధాన కారణాంకం ఉంది. ఆన్సర్ 11 తోటి డివైడ్ అవ్వాలి. రైట్. సో ఇది 11 తోటి డివైడ్ అవుతుందా? ఓకే. నౌ 2520 105. నౌ ఇక్కడ మీరు చూస్తే గనక ఇక్కడ ఎంత పెరిగింది చూడండి సార్. 88 105 అయింది. 105 అంటే ఎంత పెరిగింది? 17 పెరిగింది. 17 కదా పెరిగింది. 88 105 అయింది. ఆర్ ఇది డైరెక్ట్గా ఇక్కడ వస్తుంది సార్. 105 210. రైట్. సో 105 2s are it is 210. మిగిలింది ఏంటి? 420 కాబట్టి రైట్. 105 4s are 420. డైరెక్ట్గా 24 వస్తుందా సార్? చూద్దాము. 105 210, మిగిలింది 420. సో ఇంటూ ఇది ఎంత వస్తుంది అది చూసుకోండి సార్. 88 into 24. 88 into 24. సో 4 8s are 32. లాస్ట్ 2 digits చేసినా మనకు ఆన్సర్ వస్తుంది సార్. 88 divided by 100 minus 12 into 24. minus 12 4s are 48. 24 plus 4 28 minus 88. లాస్ట్ 2 డిజిట్లు చేస్తున్నాను సార్. మైనస్ 88 అంటే లాస్ట్ 2 digits ఎంత అవుతుంది? 12. ఇది కాదు.